అడ్వాన్స్ కూడా ఇచ్చింది. పోలవరాన్ని ఇంకెవడ ఆపాడని చెప్పి పోలవరంలో సాయం అడగాలి. అదే అంటున్నాను, అంటే ఈయన వెళ్ళినప్పుడల్లా పోలవరం, ఆయన వెళ్ళినప్పుడు హోదా అని ఆయన కూడా అప్పుడు పోలవరము హోదా అదే అన్ని కూడా అంటే అప్పుడు కూడా మనం అనుకున్నాం పోలవరం జాతీయ హోదా ప్రాజెక్ట్ వాళ్ళు చేయాల్సింది కొత్తగా అడిగేది ఏముంది. మరి ఇప్పుడు మాత్రం వీళ్ళు రాసుకుంటున్నారు కదా పోలవరం సంపూర్ణ నిర్మాణానికి సహకరించండి వీళ్ళు అడిగారు. మరి ఏది నమ్మాలి? డబ్బులతో సహా వాళ్ళే ఇస్తుంటే ఇంకా నువ్వు ఎందుకు పూర్తి చేయట్లేదా బాబు, తొందరగా పూర్తి చేయని తిడుతున్నారని వీళ్ళే రాస్తున్నారు. మళ్ళీ వచ్చినేమో ఇలా రాస్తారు వాళ్ళు. అంతే, నిన్నటి పేపర్ని ఇవాళ మర్చిపోతాం, ఇవాళ పేపర్ మళ్ళీ రేపు అనేటటువంటి ఒక మైండ్ సెట్ తో. కానీ అంత హఠాత్తుగా ఎందుకు వెళ్ళినట్టు? ఇవాళ వాస్తవంగా అస్సాం సీఎం ప్రమాణ స్వీకారానికి వెళ్ళబోతున్నారు. ఆ వెళ్లే ముందు ఢిల్లీ నుంచి బయలుదేరటం అక్కడ, అంత మించి ఏం లేదు. ఇప్పుడు నిన్న ఆ వెళ్ళేటప్పుడు ఏం చేస్తారంటే ఏమైనా డిపార్ట్మెంట్లు ఉన్నాయా అని అడుగుతారు. వీళ్ళు డిపార్ట్మెంట్ వాడే అని చెప్తే కనుక 11వసారి మంత్రితో కలుద్దాం అదే అంటారు. అప్పుడు కొంచెం రెస్పాన్సిబిలిటీగా కూడా ఉంటుంది. అది కామన్ గా జరిగేది. ఆయన ఆ విషయంలో ఇనిషియేటివ్ తీసుకుంటాడు. అంటే అధికారులు వెళ్తే, అధికారి కంటే నేను వెళ్తే కొంత వెయిటేజ్ వస్తుంది అనేటటువంటి రూట్ లో ఆయన బిహేవ్ చేస్తారు. రామ్మోహన్ నాయుడు అపాయింట్మెంట్ తీసుకొస్తాడు, పని జరిగిపోతుంది కామన్ గా. అది ఒక ఆ విషయంలో అభినందించవచ్చు. ఆ టైప్ లో ప్రమోట్ చేయొచ్చు ఆయన. ఏది అధికారులతో పాటు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన రిపోర్టర్ వెళ్ళడం, మనం వెళ్ళటం, మన రిపోర్టర్ వెనకాల మనం వెళ్ళాం అనుకోండి, అతనికి ఒక వెయిటేజ్ వస్తుంది కదా. అట్లాంటి సిస్టమ్ ఆయన చేస్తారు బాబు గారు. ఆ విషయంలో మనం అప్రిషియేట్ చేయొచ్చు.